Hi guys, welcome to my channel Aishu's Siblings. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ చికెన్ ఫ్రై పీస్ కర్రీ చేస్తుందన్నమాట విత్ బిర్యానీ. సో దానికోసం అయితే మనం ఫస్ట్గా చికెన్ని బాగా వాష్ చేసేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ కారం ఫ్రైలోకి ఎంత కావాలో అది మొత్తం అయితే ఇందులోనే వేసేసుకోండి సార్. అదే మీకు కర్రీలోకి ఎంత కావాలో అంత. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి మా అమ్మ వేసేసింది 5 స్పూన్లో 4 స్పూన్లో ఎందులో వాడేసింది అనమాట. సో ఆఫ్టర్ దట్ కొంచెం ధనియాల పొడి అందులో వేసుకోండి. మా మమ్మీ దీన్ని జీలకర్ర పొడి అని అనేసింది అనమాట, బట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ అందులో కొంచెం చికెన్ మసాలా వేసుకోండి, సరేనా. సో వేసేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసేసుకోండి. పెరుగు ఎంతో కాదు, ఏమంటారు, జస్ట్ 2 స్పూన్స్. మా అమ్మ ప్యాకెట్తో వేసేసింది, మీకు క్వాంటిటీ కోసం అని చెప్పేసి నేను 2 స్పూన్స్ అని చెప్పాను. సో పెరుగు కూడా బాగా కాదు, కొంచెం వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా పట్టాలన్నమాట. మంచిగా రెడ్ కలర్లో మొత్తం అంతా ఎలా కనిపిస్తుందో చూసారా, అలా ఉండాలన్నమాట. సో దీనైతే ఒక 2-3 కాదు 3-4 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే అంత మంచిది. ఐ మీన్ కర్రీకి మనకి అంత టేస్ట్ వస్తుంది అనమాట. మా అమ్మ అయితే ఒక 4 అవర్స్ అయితే పెట్టేసింది ఫ్రిడ్జ్లో. అండ్ ఆఫ్టర్ దట్ ఒక బౌల్ తీసుకుని అందులో గసగసాలు అండ్ కొంచెం కాజు అయితే నానబెట్టుకోండి. ఇది మనకి తర్వాతకి పనికొస్తుంది, నేను చెప్తా, ఓకేనా. చికెన్ ఎప్పుడైతే మ్యారినేట్ కోసం పెట్టుకుంటారో ఇది కూడా అప్పుడే నానబెట్టుకోండి. ఆఫ్టర్ దట్ చికెన్ మ్యారినేట్ చూపించాను కదా, అదనమాట సంగతి. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. అండ్ అందులో కొంచెం చికెన్ వేసుకోండి. కొంచెం చికెన్ అంటున్నాయింది, నేను మెంటల్ పట్టేసింది గ్యాస్ నాకు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి అందులో. మా అమ్మ మొత్తం వేసేసింది. సో ఆఫ్టర్ దట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ అయితే వేసుకొని అది మొత్తం కరిగిపోవాలన్నమాట. అది కరిగిపోయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే కింద అంటుకోదు. అండ్ అల్లం ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా డబుల్ ప్రాసెస్ దేనికి అని అనుకుంటే మాత్రం మీరు ఆ టేస్ట్ని మిస్ అయిపోతారు. సో ఇలా ఫ్రై చేసుకుని వేసుకోండి. మధ్యలో అయితే చికెన్ ఒకసారి ఫ్రై చేసేసేయండి. దెన్ మా అమ్మ అయితే ఇప్పుడు వేసింది సాల్ట్, అదే కొంచెం అల్లం అయితే వేగాక, ఎందుకంటే అల్లం కొంచెం స్మెల్ అయితే వస్తుంది కదా. సో అది కొంచెం పోయాక సాల్ట్ అయితే ఇప్పుడు వేసేసింది అనమాట. అండ్ ఇది బాగా ఫ్రై అయిపోయాక, ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. నేనైతే అందులో మధ్యలో చేపెట్టి మొత్తం కెలికేసాను దాన్ని, మా అమ్మ బయటకు వెళ్ళి వచ్చే లోపల. అండ్ దాన్ని అయితే ఈ చికెన్ ఇగో ఇలా కనిపిస్తుంది కదా వాటర్, అలా వాటర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి బాగా. అండ్ దెన్ బాగా ఒకసారి కలిపేసుకొని కిందకి మీదకి కలుపుకొని మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్ అండ్ ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నామో దానినైతే ఇందులో వేసేసేయండి. వేసేసి మొత్తం మూడ్చేయండి దాన్ని. మా అమ్మ అయితే అందులో ఇంకో 2 పీసెస్ వేసి దాంట్లో ఉన్నది మొత్తం మూడ్చేసింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇది అందరు చేస్తారు, బట్ చెయ్యలేనట్టు ఉంటారు కదా గైస్, మీరు కూడా అంతే కదా, కామెంట్ చేయండి, సరేనా. అండ్ అది అందులో వేసుకున్నాక బాగా కలిపేసుకుని మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో అదంతా కూడా అందులో పట్టేటట్టు చూసుకోండి. అందులో అంటే చికెన్కి మొత్తం పట్టేటట్టు చూసుకోండి. అక్కడక్కడ పట్టకపోతే ఏదోలా ఉంటుంది, ఒక దగ్గర మంచిగా ఉంటుంది, ఒక దగ్గర బాగా ఉండదు. అంటే కుకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా చేసేస్తారు, అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నా. సో క్యాప్ ఏం పెట్టకండి, క్యాప్ పెట్టకుండానే అలా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా,
సో ఆ కలర్లోకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మీరు బాగా ఫ్రై చేసేసుకోండి, సరేనా? సో గైస్, దీని తర్వాత ఇంకొక దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఏట్రా నూడేట్రా రే మనకి కార్బోహైడ్రా తింటాకరా. నేను కనిపెట్టినాడు అవడం కనిపెట్టినా నాకు ఈ రోగం ఎందుకు ఇచ్చాడు? నూనె చూస్తే ఎలర్జీ రోగం. ఈ కాజు మీకు ఇష్టమా? కాజు నాకు చెప్పండి గైస్. నేను మీకు బుక్ చేస్తాను. బుక్ చేయండి కానీ మీతో నేను బుక్ చెప్పించుకుంటా. అయ్యో కాజు గైస్, నీకు కాజు బెల్లం వచ్చి తెలుసా? సయ్యి ఉంటుంది తెలుసా? మా ఊర్లో దొరుకుతుంది. మా ఊరేం ఊరు అనుకుంటారు? నేను ఎలా స్లాంగ్లో మాట్లాడుతున్నా అని చెప్పి తెలంగాణ అని అనుకోకండి. నేను తెలంగాణనే, మా అమ్మని ఆంధ్ర. ఓకే, నాది పక్కా తెలంగాణ. గైస్ 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 ఇంటున్నారా గైస్? మీరు అసలు ఇంటున్నారా చెప్పండి. బుర్ర ఉందా నీకు? నేను తెలంగాణలో చెప్పకుండాలో దొరికిన గైస్. తెలుసా, మా అమ్మమ్మ మా తాతయ్య ఊరు వెళ్తారు గైస్. అప్పుడు జీడిపప్పు అచ్చి తెస్తారు గైస్, చాలా బాగుంటుంది తెలుసా. ఒకసారి తెచ్చారు, ఒక్కసారి తెచ్చారు గైస్, కానీ ఎంత ఇచ్చారు కానీ బాగుంది. ఎంత ఇచ్చారు? అంతే. కిలో ప్యాకెట్ తినేసాము, ఎంత ఇచ్చారు గైస్. జీడిపప్పు అచ్చు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరున్నాయి? ఆ కిలో అన్న సరిపోతుందా? అందులోకే మనకి కొంచెం కొంచెం దానిలో అలవాట్లేదు. ఏదైనా ఫుల్గా కావాలి. మా అమ్మ చూసారా వెనకాల నుంచి ఏం మాట్లాడుతున్నా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, అంతమంది చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎలా చెప్పండి? ఇగో ఇగో దీని గసగసాలు అంటారు, కొంచెం ఇసుకలా ఉంటుంది, ఆడుకోబుద్ధి అవుతుంది కదా. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుంది చెప్పండి. నాకు ఆడుకోబుద్ధి అవుతుంది దాంతో. అండ్ అందులో ఫ్రై చేసుకున్న కాజు కాకుండా నార్మల్ కాజు, ఇంకా కొంచెం పుదీనా తెలుసా? మింట్ అంటారు కానీ ఇంగ్లీష్లో. తెలియని వాళ్ళు నేర్చుకోండి, మీకే చెప్పేది. మిక్సీ మూత పెట్టేసేయండి. పచ్చ పచ్చగా తెల్ల తెల్లగా ఇలా రావాలి గైస్. చూసిరా నాకు కోలంతో ఉందంటమ్మా. కొంచెం వేసుకోవాలమ్మా, ఎక్కువ వేసుకోకూడదు మరి. గైస్ మీరు ఇలా అంటున్నా, నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి, నేను ఏదో సరదాగా మాట్లాడుతున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్. రిలేటివ్స్ అనే ఒక టాపిక్ అయితే వద్దు మనకి. రిలేటివ్స్ అనే టాపిక్ అయితే తలనొప్పి వచ్చేస్తుంది. కాబట్టి ఒక ఫ్యామిలీ, మనం ఒక ఫ్రెండ్స్, మనం అందరం. ఓకే, బ్రదర్స్ సిస్టర్స్ మనం అందరం. ఓకే, లొడ వాగుతున్నా కదా, అంతే. నేను వీడియోలో ఏదో స్మూత్గా మాట్లాడతాం గైస్, లైక్స్ కోసం గైస్. ఒరిజినల్ ఇదే. అందులో కొబ్బరి వేసింది గైస్, మాటల్లో కూడా చెప్పడం మర్చిపోయి. కొబ్బరి ఇంకొబ్బరి గైస్. ఇందాక కొబ్బరి వేసింది కదా, డిమార్ట్లో ప్యాకెట్ దొరుకుతుంది, బయట దొరకదు గైస్. నేను చెప్తున్నా కదా, నేను నా మాట నమ్మండి మీరు. ఓకే, నమ్మండి. ఇక దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోండి. సరే, మా అమ్మ చెప్తుంది నువ్వు బిర్యానీ చేస్తావు అంటే మా అమ్మగారు. ప్లీజ్ నీకు బిర్యానీ చేస్తున్నాను. అమ్మ ఎంత కష్టపడి చేస్తుందనే వదిలేస్తాం, కానీ బయట నుంచి ఏదైనా బిర్యానీ వచ్చింది అనుకో, ఇంట్లో బిర్యానీ ఆల్రెడీ ఉంటుంది, కానీ బయట నుంచి ఎవరైనా వచ్చి బిర్యానీ తెస్తారు, ఇంట్లో అది పక్కన పడేసి బయటికి తినేస్తాం అనమాట. అలాంటి మైండ్ సెట్ కలిసి. కానీ ఇలా ఫ్రై చేసిన బిర్యానీ కాదు, మా అమ్మ ఇప్పుడు నాకు బిర్యానీ అంది కాబట్టి నాకు బిర్యానీ వస్తుంది కదా. ఇలా ఏదైనా బుల్లి ముక్క తీసుకుని నోట్లో వేసుకోండి. సారీ, అలా దొరికిపోతే పక్కన పెట్టేసి. చూసారా
దీన్నే 10 సార్లు చూపిస్తున్నాను అనుకుంటున్నాను. మా అమ్మ 10 సార్లు చూపించుకుంటున్నప్పుడు చూపిస్తా. నిజంగా అంది గైస్, చూపించు అందరు చూపిస్తున్నారు కదా అన్నది నిన్న నైట్. కొత్తిమీర కాదు, కరివేపాకు మార్నింగ్ మా తాతయ్య మార్కెట్ నుంచి తెస్తే నేనే దూసండి ఏంటి తెలుసా, చింపి పెట్టాను తెలుసా, దాన్ని చింపి పెట్టాను నేను. ఇంత కష్టపడుతున్నాను గైస్. మాట్లాడుతుంటే నవ్వింది గైస్, అందుకే గైస్, అంతే గైస్, అలానే ఉంటుంది. ఈ గైస్ మీకు ఒకటి తెలుసా, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఆంటీలు, అంకుల్ గారు, ఆంటీ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినా. యాక్చువల్లీ మా అమ్మకు ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటి తెలుసా, చెప్పమంటారా? అంటే నన్ను తిట్టింది అనుకో, మా అమ్మకి ఏదైనా దెబ్బ తగులుతుంది అని ఒక సెంటిమెంట్. మీలో ఎవరికైనా ఇలాంటివి ఏమైనా సెంటిమెంట్ ఉందో నాకు కామెంట్ చేయండి కింద మీరు. ఓకే గైస్, నేనే కొడతా గైస్. మా తమ్ముడు కట్టేసేయండి, నేను కొడతా. మంచి కలర్లో కావాలి, అర్థమైందా? మంచిగా వస్తుందా? నాకేం రావట్లేదు బికాజ్ నా ముక్కు పోయింది కాబట్టి. ముక్కు పోవడం అంటే కాదు, ఐ మీన్ స్మెల్ తెలియట్లేదు అనమాట. కరోనా వచ్చింది అనుకుంటారా బాబు? జలుబు చేయలేదు గైస్. ఇప్పుడే వాటర్ తాగాను, కూల్ వాటర్. ఒక 5 సెకండ్ల తర్వాత పని చేస్తాను. అంటే కూల్ వాటర్ అది కూడా అలా ఉంటుందా? అబ్జర్వ్ చెయ్యండి గైస్. ఇగో అందరు ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకటి తేడాగా ఉన్నట్టు అన్ని కాజులు కానీ తేడాగా ఉంటుంది. అవి తయారు చేసుకుని పప్పు అలానే ఉంటుంది. బయట సూపర్ మార్కెట్లో కొన్నా అనుకుంటున్నాను ఉంటుంది. తయారు చేసిన పప్పు అంటే బయట నుంచి తెచ్చి, అదే పొలాల్లో ఉంటుంది కదా, తెచ్చి చితక కొట్టింది అన్నమాట. అది కాల్చి తీసుకుంటారు, చితక కొట్టుకోలేదు. పచ్చి గింజలు కాల్చి తీసుకున్నారు. చితక కొడతారమ్మా, బాదం పప్పు చితక కోస్తారు, చితక కొట్టరు. బాదం పప్పు చితక కొడతారు. నేను జీడిపప్పు అనుకున్నాను. ఐస్ క్రీమా ఇది? ఇంకా కాదు, ఇంకా కొద్దిసేపు అవ్వాలని. మా తమ్ముడు వచ్చాడు గైస్, వెనకాల ఉన్నాడు, కెమెరా వెనకాల. దీని వెనకాల కాదు, కెమెరా వెనకాల. రుబ్బు పెట్టుకున్న పేస్ట్, దీన్ని ఏం చేస్తారు తెలుసా? మా అమ్మ చెప్తుంది చూడండి. ఇప్పుడు చూసుకున్నారు కదా, ఆ పేస్ట్ని అందులో వేసేసుకోండి. అమ్మ ఏం చేస్తున్నాం అసలు? చికెన్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసుకోవడం చెప్పి నేను ఏం చేశాను అన్నది కూడా నేను చెప్పక్కర్లేకపోతున్నా వాళ్ళకి అర్థం. ఎందుకు ఎంత కష్టపడగా చేసామో తెలుసుకుంటాం. దాని టేస్ట్ చూస్తే పక్కన అలాంటి వాళ్ళు ఉంటే బోర్ తింటారు కదా. అయ్యా చూసారు గైస్, ఇంతే గైస్, ఎంత కష్టపడుతుంది తెలుసా వీడియో తీయడానికి. చెమటలు వస్తున్నాయి గైస్. నేను నా ఛానల్లో పేర్స్ పెట్టా, లేకపోతే నా స్వెట్ చూపించేది, నా కష్టాన్ని చూపించేదాన్ని. గైస్ ఈరోజు వ్లాగ్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నా, చూద్దాం లైక్స్ వస్తాయో. డిఫరెంట్గా కాదు, ఇదే నా ఒరిజినల్. బట్ యూట్యూబ్లో అందరూ స్వీట్గా క్యూట్గా మాట్లాడదు కాబట్టి అలా మాట్లాడాను. ఓకే, నీకు అర్థమవుతుందా? మా అమ్మ నన్ను వదిలేసి వెళ్తుంది. ఎందుకు వెళ్ళిందో తెలియదు, పొయ్యి మీద ఇది పెట్టింది. మనం దీనికి వెళ్తున్నాం. గైస్ మీకు ఏ సాంగ్ ఇష్టం చెప్పండి. నాకైతే రేమో మూవీలో కథ కాదే సాంగ్ ఉంటుంది కదా, చాలా ఇష్టం. రోజు 10 సార్లు పెట్టి చూడమన్నా చూస్తా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అంటుకోవట్లేదు. మీరు కూడా అలాంటిదే ప్రిఫర్ చేయండి, బెస్ట్. ఓకేనా? కొంచెం సాల్ట్ వేసింది అందులో. గైస్ మీరు ఎప్పుడైనా సాల్ట్ స్మెల్ చేసారా? నేను మొన్న చూసా, దరిద్రం ఉంది కాకపోతే. మొన్ననే చూసానండి. ఎక్కడ తయారవుతుందమ్మా? సముద్రం గైస్, చదువుకున్నా గైస్, సముద్రంలో తయారవుతుందని నాకు తెలుసు. ఆ ప్రాసెస్ అంతా 7th క్లాస్లోనో 6th క్లాస్లో అని చెప్తారు కదా, మీకు కూడా చెప్తారంట. ఎలా మొత్తం సపరేట్ అయ్యే వరకు ఎవరు చూడాలి.
కనిపిస్తుందా? చూడంటే నన్ను కాదు గైస్, నాకు ఎలానో రాదు, నేను మళ్ళీ చూడమంటున్నాను. ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యాక నాకు కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఇందులో ఏంటి పక్కన పెట్టిన చికెన్ని ఆన్ చేసావా? మా పొయ్యి మొత్తం కొంచెం గలీజ్ అయిపోయింది. డోంట్ మైండ్ ఇట్, ఓకే? ఎలానో నాన్ వెజ్ కర్రీ అవుతుంది మీకు, అబద్ధాలు చెప్పండి. తరఫున కాదని కాదనే చెప్పలేదు, ఒకవేళ కామెంట్ చేస్తారేమో. స్టవ్ని బాగా సిమ్లో పెట్టుకుని ట్రై చేసుకోవాలా? ఇక ఇందాక నుంచి మ్యాచ్ బాక్స్ మేము ఇది చేసేస్తాం. మ్యాచ్ బాక్స్ ఎందుకంటే లైటర్ వెళ్ళకపోతే మ్యాచ్ బాక్స్ కనిపిస్తుంది. మాది జోకర్. మీదేం మ్యాచ్ బాక్స్? చెప్పాయి దాన్ని అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై కాదు, కలుపుకోండి. సరేనా గాయస్? చికెన్ మసాలా వేసుకోవాలి. గైస్ మీకు ఒక టాస్క్ ఇవ్వనా? నేను ఈ వీడియోలో ఎన్నిసార్లు గాయస్ అని నన్ను కామెంట్ చేయండి. సరేనా? 100 సార్లు అని అంటే ఈ టైంకి, ఐ మీన్ ఈ పాటికి. ఉప్పు తక్కువ ఉంది, సాల్ట్ తప్పంట. టేస్ట్ అయితే అది ఉంది. నాకొద్దు. కొంచెం చూడు. రెస్టారెంట్లో కూడా దొరకదు కదా. నిజంగా చాలా బాగుంది. కానీ పక్క నుంచి ఏం డప్పు కొడుతున్నా అనుకోకండి, నిజంగా చాలా బాగుంది. కొత్తగా ట్రై చేశాను ఇది ఫస్ట్ టైము. మా అమ్మ ఇది చేద్దామని అనుకోలే, ఇంకా ఏదో చేద్దాం అనుకుని నైట్ అన్నీ తెప్పించి, నైట్ కాదు మార్నింగ్ అన్నీ తెప్పించమంది. బట్ మా తాతయ్య టమాటోస్ ఈరోజు సండే మార్కెట్ కదా ఈవినింగ్ తెస్తా అన్నారు. అయ్యా టమాటోస్ లేవు, అండ్ ఇంకో 2-3 ఇంగ్రీడియంట్స్ అయితే లేవని చెప్పేసి అమ్మ ఉన్న దాంట్లో ఏదో ఒక చెయ్యమా అంటే ఇంక ఇలా ట్రై చేసింది అనమాట. అయ్యో ఇది పడేసింది గైస్. గైస్ నాలంటే భూమి మీద లేకపోతే బతకలేరు తెలుసా. లేదు ఇప్పుడు ఆచి చికెన్ మసాలా, ఆచి చికెన్ మసాలా చూసారా? అడ్వర్టైజ్మెంట్. ఆచి ప్రోడక్ట్ మాకు కొంచెం మేము మసాలాని ఏమంటారు ప్రమోట్ చేస్తున్నాం. ప్లీజ్ గుర్తించండి మమ్మల్ని కూడా, చిన్న చిన్న క్రియేటర్స్ని. మీరు ఎవరెస్ట్ యూస్ చేస్తారా? ఆచి యూస్ చేస్తారా? చేయని వాళ్ళు బాగుంటుందంట. అంట అని ఎందుకన్నా అంటే నేను కుకింగ్ చేయను కాదు, స్మెల్ తెలియట్లేదా నీకు? ఓన్లీ తినడం. మరి స్మెల్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు మా అమ్మ మళ్ళీ పక్కన పెట్టేసే మా తమ్ముడు కోసం గైస్ అదంతా వదిలే. మా అమ్మని పట్టించుకుంటుంది, ఓకే బిర్యానీ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ జస్ట్ మా తమ్ముడు కోసం. మనం దేకర్ గైస్, మనం వేస్ట్. ఇంట్లో పెద్దోళ్ళు అంటారు కానీ వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పడేస్తారు వీళ్ళు. చిన్నోళ్ళు ఏదన్నా వచ్చి అడిగారనుకో, అయ్యి నా బావే నా అక్కడికి అని చేసి పెడతారు కదా. కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా అంటే కామెంట్. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. లాస్ట్కి ఎలా ఉంది గైస్, నాకు దమ్ము వస్తుంది గైస్. ఎందుకు తెలుసా? ఎట్లా జస్ట్ ఇప్పుడు అమ్మ బ్రేక్ ఇచ్చిందని చెప్పి షెట్లా ఆఫ్ చేసి గైస్ అయిపోయింది అంతే, ఫినిష్, ఇట్స్ ఓవర్. ఓకే గైస్, చాలామంది చూస్తున్నారు, ఇంత కష్టపడి చేస్తున్నాం కదా వీడియోస్, జోక్స్ అపార్ట్ వీడియోస్ ఇంత కష్టపడి చేస్తున్నాం కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి. కుకింగ్ రాని వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. అండ్ నా మాటలు నచ్చితే డబల్ లైక్ చేయండి. డబల్ లైక్ రాదు బట్ డబుల్ టప్ చేయండి. ఓకే బాయ్ గాయ్స్. అండ్ యా గైస్, సో ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రైని మొత్తం. దెన్ బిర్యానీ కూడా చేసింది అనమాట మా అమ్మ.
నార్మల్ బిర్యానీయే. ఆ బిర్యానీని ఆ కర్రీ ఏదైతే తీసుకున్నామో అందులోనే ఈ బిర్యానీ కూడా వేసేసుకోండి. యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా మాట్లాడిందంట ఇంట్లో మాట్లాడింది, వాయిస్ రికార్డ్ ఇచ్చింది కాదనమాట. ఆబ్వియస్లీ నేను ఇంట్లోనే అలానే ఉంటాను. నాకు ఎందుకో ఈరోజు అలా పెట్టాలనిపించింది, పెట్టాను. ఇఫ్ ఇట్ ఈస్ సో ఫన్నీ అండ్ ఇట్ ఈస్ ఓకే, నాకు కామెంట్లో చెప్తే నేను అలానే అప్లోడ్ చేస్తా వీడియోస్, స్పెషల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. మీకు ఓకే అయితే ఓకేనా. అది ఏదైతే బౌల్లోకి తీసుకున్నామో దాన్ని ఉల్టా చేసేసి అదే మనం తినే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అండ్ చూసారు ఎంత బాగుందో, పీసెస్ కూడా చూసారా జ్యూసీగా చాలా బాగున్నాయి. పక్కకు అందులోకి రైతా. అంతే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సరేనా. బాయ్ గైస్.